खुशामदीद नाजरीन, सारा न्यूज़ चैनल में आप सभी का खैर मकदम है। मलकाजगिरी के भारत नगर में इन्हिदामी कार्रवाई, मुतासरा ख़ानदानों का इंसाफ और मुआवजे का मुतालबा। मलकाजगिरी के भारत नगर इलाक़े में मुबैना तौर पर सरकारी हुक्काम की जानिब से गरीब ख़ानदानों के मकानात मुनहदिम किए जाने पर मुकामी अफराद में शदीद गम व गुस्सा पाया जा रहा। मुतासरा रिहायशियों का इल्ज़ाम है कि इनके घरों को किसी पेशगी नोटिस के बगैर मुनहदिम कर दिया गया, जिसके बायस मुतादिद ख़ानदान बेघर हो गए और इन्हें शदीद मुश्किलात का सामना है। मुकामी अफराद का कहना है कि घरों की दीवारें गिराए जाने के बाद ख़वातीन, बच्चे और बुज़ुर्ग खौफ व हिरास के आलम में ज़िंदगी गुजारने पर मजबूर है। इनका ये भी इल्ज़ाम है कि ना तो मुनासिब क़ानूनी नोटिस जारी किया गया और ना ही अब तक किसी किस्म का मुनासिब मुआवजा या मुतबादिल रिहाइश फराहम की गई। मुतासरीन ने हुक्काम से मुतालबा किया है कि फौरी तौर पर इस मामले में मदाखलत करते हुए मुतासरा ख़ानदान को इंसाफ, मुनासिब मुआवजा और बहाली की सहूलत फराहम की जाए। पेश है हमारे नुमाइंदे रिपोर्टर मोहम्मद मोहसिन की ये खुसूसी रिपोर्ट। ऐसे ही ताज़ा तरीन ख़बरों से अपडेटेड रहने के लिए चैनल को लाइक करें, शेयर करें और फॉलो करना ना भूलें। వితౌట్ పర్మిషన్ అని మా స్థలాల మీద వచ్చి జిహెచ్ఎంసీ వాళ్ళు కూలగొట్టారు. ఇదే సర్వే నెంబర్లో ఎన్ని ఇల్లు ఉన్నాయో మొత్తం వితౌట్ పర్మిషన్ ఉన్నాయి. కూలగొడితే మొత్తం కూలగొట్టాలి. ఈ బస్తీ మొత్తం వితౌట్ పర్మిషన్ ఉంది. ఎవరికి పర్మిషన్ ఉంది, ఎవరికి పర్మిషన్ లేదనేది చూపించాలి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి కూలగొట్టడమే తప్ప ఏది కానీ గరీబులకు మంచిది అయింది లేదు. మా కేసీఆర్ ఉన్నప్పుడు ప్రతి గరీబోడు బతుకుతుండే. ఈ రేవంత్ రెడ్డి సర్కార్, కాంగ్రెస్ సర్కార్ వచ్చినప్పుడు చూడు కూలగొట్టుడు. మీరు కూలగొట్టేటోళ్ళు అయితే మేము ఫస్ట్ బునియాద్ వేసినప్పుడు వచ్చి మీరు ఆపాలా. ప్రభుత్వం అనేది జిహెచ్ఎంసీ వాళ్ళు అనేది మేము బునియాద్ వేసినప్పుడు వచ్చి మీరు ఆపాలా. ఇప్పుడు మొత్తం కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయినాక ఇళ్ళల్లో ఉంటున్నప్పుడు వచ్చి మీరు కూలగొట్టేది ఇది సరైనది కాదు. ఈ జిహెచ్ఎంసీ కమిషనర్ కూడా ఏం చేస్తారు అని అప్పుడు ఆపకుండా వచ్చి ఇంట్లో ఇళ్ళలో వచ్చి కూలగొట్టడం మంచిది కాదు కదా, ఇది సరైనది కాదు కదా. నోటీస్ ఇవ్వలేదు, ఏమలేదు, వచ్చి షాప్ కూలగొట్టారు, ఇల్లు కూలగొడుతారు, అన్నీ కూలగొట్టేసారు. ఇది సరికాదు కదా. కూలగొడితే మొత్తం బస్తీ మొత్తం మూలాల్లో ఎవరికి ఎన్ని పర్మిషన్లు ఉన్నాయి, ఎవరు వితౌట్ పర్మిషన్ ఉంటుండో చూసి అన్నీ కూలగొట్టండి. మరి ఒకరు కూలగొట్టకుండా ఏంది, దీని పక్కన ఉంది కదా షెడ్, ఇది కూడా కూలగొట్టండి. ఈ మసీద్ పక్కన ఈడికెళ్ళి అర్దాకుంది కదా 428 సర్వే నెంబర్, అన్నీ వితౌట్ పర్మిషన్. కూలగొడితే అన్నీ కూలగొట్టండి. మరి ఒకటి కూలగొట్టకుండా ఒకరికి న్యాయం ఉండదు కదా. మీరు జిహెచ్ఎంసీ కమిషనర్ గారు వచ్చి అన్ని కూలగొట్టండి. మరి కూలగొడితే వీటికెళ్ళి అర్దాకా అన్ని కూలగొట్టండి.